ప్రపంచంలోనే తొలిసారిగా టీనేజర్ల సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేయడం ప్రారంభించిన ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ దీనిని కుటుంబాలకు గర్వకరమైన రోజు అని అభివర్ణించారు మరియు సాంప్రదాయ రక్షణలను అధిగమించిన ఆన్లైన్ హానిని విధాన నిర్ణేతలు అరికట్టగలరని రుజువుగా ఈ చట్టాన్ని అభివర్ణించారు. బుధవారం, డిసెంబర్ 10, 2025 నుండి 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన అత్యంత అనుకూలమైన దేశంగా ఆస్ట్రేలియా మారింది. టిక్ టాక్, ఆల్ఫాబెట్ యొక్క యూట్యూబ్ మరియు మెటా యొక్క ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లతో సహా ప్లాట్ఫారమ్లకు యాక్సెస్ను బ్లాక్ చేసింది. కొత్త చట్టం ప్రకారం అర్ధరాత్రి, మంగళవారం జీఎంటీ మధ్యాహ్నం 1 గంట నుండి బ్లాక్ పిల్లలకు ఆర్డర్ చేయబడిన 10 అతిపెద్ద ప్లాట్ఫామ్లు లేదా $48.5 లక్షల, $33 లక్షల వరకు జరిమానా విధించబడతాయి. ఇది మజర్ టెక్నాలజీ కంపెనీలు మరియు స్వేచ్ఛా వాక్ న్యాయవాదుల నుండి విమర్శలను ఎదుర్కొంది, కానీ తల్లిదండ్రులు మరియు పిల్లల న్యాయవాదులు దీనిని స్వాగతించారు. ఈ వీడియోని ఇష్టపడితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం దత్తసాయి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కు సభ్యత్వం తీసుకోండి. ధన్యవాదాలు.